మనకి తంత్ర జ్యోతిష ప్రకారము, వామాచార పద్ధతి ప్రకారము, కౌలాచార ప్రకారము, శంబాలా నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా, ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష మహాపండితులు, మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సాధారణంగా మనం కృష్ణనామ స్మరణతో మనం పూజ చేస్తాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది, దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది. మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు. తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి, ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ పవర్ని రాధాకృష్ణులు అనగానే రామ రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి, మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి. మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి, కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి. ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని, ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు. తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం, ఎనర్జీని మార్పు చేస్తాం. వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కలలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి. అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చి చెప్పించబోతాడు. ఒరే మూర్ఖుడా, యూజ్లెస్ ఫెలో వశిష్ఠ, నీకు తెలీదా రానేను దక్షిణాచారంలో చేస్తే నేను రానని? తారాదేవిని రానేను, స్టూపిడ్. దుర్గాదేవి అనుకుంటున్నావా, లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా? తారా అంటే ఎక్స్ట్రీమ్, జ్ఞానానికి మారుపేరు ఆ తల్లి, జ్ఞానాన్ని ప్రసాదించాడు. చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె శాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి, అవంతా కూడా ఆమె చేతులు కింద ఉంటే రావణాసురుడు గుండెలే పగిలిపోతాయి. రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకొని దర్శించగలిగాడు. అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు, పులస్య బ్రహ్మ మనవడే ఆయన, కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. వాడు ఒక మొండివాడు, అందువలన గుండె పగలలేదు వాడిది. మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉంటే తారాదేవిని చేసేయండి, దర్శనం అవుతుంది. వామాచార పద్ధతుల్లో చేసేయండి, ఏం పర్వాలేదు. వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహానుభావులు అలాగే మేకలను కోళ్ళను కోయడం, లేకపోతే మందు బాటలు పెట్టడం, ఇలా మైథునం, ఇలాంటి నాన్ సెన్స్ అంతా చేయనవసరం లేదు. మరి ఏమిట్రా అంటే అద్దెకే గురువు కావాలి, కాపాలిక సాధన చేయండి. శివుడికి చేస్తే కపాల సాధన చేస్తాడు, త్రిశూలాన్ని ధరిస్తాడు. కౌశికి డ్యాన్స్ అంటే ఏంటనో తెలియదు వీళ్ళకి. కౌశికి డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు, అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది. గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు. తర్వాత కౌశికి డ్యాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు. సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్, అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది, ఊరేగింపు. అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు. ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు. ఈజ్ అ రైల్వే ఆఫీసర్. కాపాలికుడు అంటే ఏదో మెళ్ళ రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్నీ అవసరం లేదు. అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ, కాశీలో. వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారి పాదాల మీద పడేవారు. విమలానంద స్వామి అఘోరీలని చెప్పుకునేటటువంటి వాళ్ళు
వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపాడు ఆయన. శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి. అలాగే కేనారాం ఆశ్రమం కొట్టండి గూగుల్లో, అన్ని నేను చెప్పేవన్నీ అథెంటిక్ అయితేనే చెప్తాను. మకర రాశి, ఈ మకర రాశి వారంతా కూడా మంత్రతంత్ర శాస్త్రాల్లో మీరంతా కూడా నిష్ణాతులు అనమాట. పట్టుకున్నటువంటి దాన్ని వదలకుండా చేసుకోవచ్చు. క్రొకడైల్ సాధన, శని క్షుద్ర శక్తులకి తీవ్ర శక్తులకి స్వాధీనమైనటువంటి వాడు. అటువంటి తీవ్ర సాధన చేయడానికి ప్రేరేపిస్తాడు. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా చంద్రగ్రహణం తర్వాత ఏ సాధన చేయాలి అంటే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా భార్యలు వదిలేశారండి, కోర్టు సమస్యల్లో ఉన్నారండి, మా బంగారం పోయిందండి, మేము 3 కోట్లు 5 కోట్లు ఇచ్చేసామండి. ఇటువంటి వాళ్ళంతా కూడా చాలామంది ఉన్నారు. మరి ఎవరిని అడిగావు? పోలీసులను అడిగి నువ్వు ఇచ్చావా డబ్బులు? కానీ వాడు ఎక్కొట్టేస్తే మాత్రం మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆఫీసర్స్ని ఇబ్బంది పెడతావు. మొత్తం గుండె గీయించేసుకొని మొత్తం జ్యోతిష్కులందరి దగ్గరికి వెళ్ళి హోమాలు గేమాలు చేయించుకుంటారు. లాస్ట్లో మా దగ్గరికి వస్తే మేమేం చెప్తాం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏ సాధన చేయాలి అన్నది మాత్రం చెప్తాం మేము. ఆ సాధన పరిపక్వత మా శిష్యులకు మాత్రమే చెప్తాం, ఎలా సిద్ధి పొందాలి అనేటటువంటిది. ఇక్కడ రూపాయి కలెక్షన్ లేదు, డబ్బులు ఇవన్నీ నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేది. కాబట్టి మీ యొక్క ప్రలోభాలకు లొంగి లేకపోతే మీరేమన్నా అనుకుంటారేమో అని మొహమాటాలతో చెప్పేది కాదనమాట. ఇన్ ద ఎంటైర్ యూట్యూబ్ వరల్డ్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేవలం అనాథ పిల్లలకి సాధువులకు మాత్రం ఇవ్వండి, పేదవాళ్ళని చూసుకోండి అని చెప్పేవాళ్ళం మనం ఒక్కడమే ప్రపంచం అంతా తెలుసు. కాబట్టి అప్పుడు మాత్రమే ఇది ఒక మంత్ర సిద్ధి అవుతుంది. నీవు డబ్బులు తీసుకొని నువ్వు చేసుకొని నువ్వేదో చేసుకుంటే అవ్వదన్నమాట. అండ్ సాధకులు కూడా పిసినారు విధవాళ్ళలాగా డబ్బులు అనాథ పిల్లలకు కూడా ఇవ్వరండి, సాధువులకు కూడా ఇవ్వరు విధవాలు. యుఎస్ఏలో ఎన్ఆర్ఐలం మేము తెలుసు, మాకు అన్ని పెద్ద పెద్ద జాబుల్లో చేసిన వాళ్ళు. పేదవాడు ఇస్తాడండి, పేదవాడు ఇస్తాడు. సో అటువంటి పేదవాళ్ళు నిజంగా సాధన కావాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా మీకు నేను గైడ్ చేస్తాను తప్పకుండా. ఈ యొక్క మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య ఇంకా కొట్లాట్లు ఇంకా అలా కొనసాగుతూ ఉన్నాయి. అటువంటి సాధనలన్నీ కూడా మీరు ఈ సాధన చేసుకోవడం ద్వారా మొత్తం అన్యోన్యత అనేటటువంటిది వస్తుందన్నమాట. సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నిజంగా మీరు సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు సంప్రదించాలండి. పిస్సన్నారిగా సాధువులకి అనాథలకి కూడా ఇవ్వడానికి చచ్చిపోయేటటువంటి వాళ్ళు అసలు నాకు ఫోన్ కాల్ చేయొద్దు. దాన గుణం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇది సిద్ధిస్తుంది. సుస్వాగతం, శుభమస్తు.